ఈ సోషల్ మీడియాలో ఏదైనా ఒక్క ముచ్చట ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చాలు అందరు దాని మీదనే పడి షేర్లు చేస్తుంటారు. ఇనొచ్చి ఇనరాగానే అది నిజమేనా అనుకుంటా మాట ముచ్చట కూడా ముంగటేసుకుంటారు. అట్లనే ఇవాళ నాగ చైతన్య పూలు పండ్లు వార్తని తిరిగింది కదా ఇవాళ. ఆఖరికి అఫీషియల్ గా క్లారిటీ వచ్చింది కూడా. ఇవాళ సోషల్ మీడియాకి పండుగే ఉంది పోర్రి. హీరో నాగ చైతన్యకి హీరోయిన్ శోభిత ధూళిపాలకి ఎంగేజ్మెంట్ ఇయాలనే అని నిన్న రాత్రి సంధి సోషల్ మీడియాలో ఇనొస్తుండే వరకల్లా ఇదంతా ఒట్టి పుకారు కావచ్చు, అక్కినేని ఫ్యామిలీకి వెళ్ళి ఎవరు కూడా ఏం చెప్పలేదు కదా అని అందరూ అనుకున్నారు. కానీ నాగార్జున ఇంట్లోనే ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని అఫీషియల్ గా తెలిసి వచ్చింది. నాగార్జుననే వీళ్ళిద్దరు ఫోటోలని సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసి ఇద్దరికి 9:42 ఎంగేజ్మెంట్ అయింది. మా ఫ్యామిలీలకు శోభితొచ్చుడు మస్తు సంబరంగా ఉంది అనుకుంటా రాసుకొచ్చిండు కూడా. సమంత చైతు ఇద్దరు ఇడుపు కాయిదాలు అయినాక మస్తు తీర్ల వార్తలు వచ్చినాయి గాని అప్పుడప్పుడు రెస్టారెంట్లల్లా ఈవెంట్లల్లా శోభితతోని చైతు గానొచ్చే వరకల్లా ఇద్దరు నడుమ లవ్ నడుస్తుంది అనుకుంటా మస్తు సైట్లల్లా వార్తలు రాసిర్రు. తీరొక్క తమ్నేళ్ళేసి వీడియోలు పెట్టిర్రు. కానీ ఇలా మొత్తానికి ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యే వరకల్లా ఇక పెళ్లే ఆలస్యం ఉంది. మరి ఇప్పటికైతే ఎన్ని తారీఖు ఉంటది లగ్గం, ఏడ చేస్తారనేది ఏం తెలవలేదు, ఎవరు చెప్పలేదు. రేపు ఆ ముచ్చట్లు కూడా ఒకదానికొకటి తెలుస్తాయి గాని ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే సమంతతోని నాగ చైతన్య ఇడిపోయినాక మళ్ళా చైతు ఎప్పుడు లగ్గం చేసుకుంటాడా, ఎవరిని చేసుకుంటాడా అని ఎదురు చూసిర్రు. ఇప్పుడు శోభితానే కొత్తదినమ్మా అని తెలిసి ఇక అయ్యగారిదే నెక్స్ట్ అనుకుంటా మురుస్తుర్రు. అటు నీళ్ళ ఆఫీసర్లైనా ఇటు కరెంట్ ఆఫీసర్లైనా గాని వానకాలం చేయంగా మామూలు అప్పటికంటే జర డ్యూటీ ఎక్కువనే చేయవలసి ఉంటది. ఓ దిక్కు ప్రాజెక్టులు రిజర్వాయర్ల నీళ్లు నిండుడు, ఇంకో దిక్కు ఆ నీళ్లతోని కరెంట్ తయారు చేసుడు, ఇట్లా బిజీగా ఉంటారాయే. కిసోంటి టైంలా ఆఫీసర్ల పనితనం మంచిగా లేదని ఇగో ఆడిదాన్ని ఆడుచుకుంటూ ఇట్లా మంత్రి సారు. ఆఫీసర్లు అటు ఇటు చేసినా సరిగా పని చేయకున్నా గానీ సర్కార్కే కదా బదనాం. మంత్రులు ఏం చేస్తున్నారు, మినిస్టర్లు గహంత చూసుకోరా అని మంది మంచిగానే అరుచుకుంటారా. అందుకే ఆఫీసర్లకు అలా డ్యూటీని స్ట్రిక్ట్ గా చేయమని చెప్పుకుంటా మంత్రి సార్ ఇట్లా మంది ముంగట్నే ఆ చింతలేసిండు. పాలే రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఎన్మ కాలువకు నీళ్ల విడుదల చేసిన మంత్రి పొంగులేటి సారు పవర్ ప్లాంట్ ని రెడీ చేయకపోయే వరకు ఆఫీసర్లను అరుచుకున్నాడు. అరే నీళ్లు వస్తున్నాయని తెలిసినా నిర్లక్ష్యంగా ఎట్లున్నారు, మీ డ్యూటీ కదా ఇది అని నిలదీసి జెన్కో ఆఫీసర్ల మీద జర గట్టిగానే సీరియస్ అయ్యిండు. కనీసం తీసుకున్న జీతం అందమన్న పని చేస్తుర్రా అనుకుంటా అందరు ముంగట్నే గరమేండి. ఇట్లా ఇప్పుడు పర్ మంత్ ఎంత శాలరీ డ్రా చేస్తున్నారు? ఎంత? హౌ మచ్ యు డ్రా? Are you not feel bad? Are you not feel bad? So, then what is the use? కనీసం మీరు తీసుకునే శాలరీ మందం పవర్ ప్రొడక్ట్ చేస్తున్నారు, ఇక్కడ శాలరీ మందం చేస్తున్నారు. మరి ఇప్పటికే ప్రాజెక్టులు రిజర్వాయర్లు బ్యారేజ్ల పేరు మీద సర్కార్ని ఎట్లిరికిద్దామా అని ప్రతిపక్షాలు కండ్ల ఒత్తులేసుకొని కాసుకొని కూసున్నాయి. ఇటువంటి టైంలో ఆఫీసర్లు పట్టి పట్టనట్టున్నా మంత్రులు కూడా చూసి చూడనట్టున్నా సర్కార్ పతారకే ఎసరొస్తుందని ఇగో ఇట్లా సీరియస్ అయింది సారు. మరి ఇప్పటికన్నా ఆఫీసర్లు మంత్రులతో మాటలు అనిపించుకోకుండా పనితనం చూస్తే మంచిగుంటది.